అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం జి కొత్తగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా అడవి ప్రాంతంలో పులి అయితే తిరుగుతుంది. అయితే ఇక్కడ ఒక రైతుకు సంబంధించి ఆవుదోడును కూడా పులి ఎత్తుకెళ్ళి తినిన ఘటన కూడా గత రాత్రి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతం ఆ రైతు మనతో ఉన్నారు. మీదేనా లీజు తీసుకున్నామండి, ఇది కట్టేస్తున్నాను. తెల్లవారుజామున 6 గంటలకి చేలోకి వచ్చేటప్పటికి దూడ కనపడలేదు ఏంటి చూస్తుంటే దూడ కనపడలేదండి, గీదులో అరిచేస్తున్నాయండి. ఆ అరుపులు వాళ్ళు పెట్టి నేను బండి సెలఫ్ ఆపేసి పరి చేస్తుంటే పక్కనే చెట్టు కాడ శబ్దం అవుతుందండి. దూడ అరుపులు కూలి సైడ్ వస్తుంటే చెండు పెట్టి నేను పెద్ద పూలు వచ్చిందని చెట్టు ఎక్కేసానండి. వెంటనే చెట్టు ఎక్కినామంటే చూసారా మీరు పెద్ద పూలను చూడలేదండి. పక్క చెట్టులోనే దూడ అరిచేస్తుంటే పెద్ద పూలే కావాలి పట్టుకెళ్ళిపోయిందని దూడ పట్టుకురా లాగేస్తుంటే పెద్ద పూలని వెంటనే చెట్టు ఎక్కేసానండి. చెట్టు ఎక్కేటప్పటికి ఒక 10 నిమిషాలు అరుపులను పడినాయండి. ఈ శబ్దం కూడా శబ్దం వినపడిందండి. ఇక లాక్కుంటూ వెళ్ళిపోయిందండి. వెళ్ళిన తర్వాత చెట్టు కలిసి ఫోన్ చేశానండి. ఒక అరగంట పోయిన తర్వాత మా వాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత మేము అందరం కలిసి జాడలో పని చేసామండి. జాడలో పని చేస్తే పెద్ద పూలే పట్టుకెళ్ళిపోయింది. తెల్లారిన తర్వాత జాడలాంట పడి వెళ్తే ఆ తిన్న చోటుకి వెళ్ళి ఇంకలే అలా అక్కడి నుంచి ఆ జాడ అంటే వెళ్తుంటే మమ్మల్ని సడాలు పెట్టి అడుగులో లాక్కి వెళ్ళిపోయింది. తిరుగుతుందని అంటున్నారు కదా గత కొన్ని రోజుల నుంచి, మరి ఇక్కడ తిరుగుతుందని మీకు అధికారులు ఏం సమాచారం ఏమి ఇవ్వలేదా? ఇక్కడ తిరుగుతుంది 6 రోజుల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చెప్పారండి. అడుగులోకి వచ్చేసింది పులి, అడుగులోనే ఉంటుందని, పుల్లపాడు ఏరియా నల్లజర్ల ఏరియాలోన అడుగులో ఉంటుందని చెప్పారండి. అది చెప్తే దాన్ని బట్టి మేము భయంతోనే అడుగులోకి వెళ్తలేదండి. తోటలోనే జాగ్రత్త పెట్టుకుంటున్నామండి. అయితే ఆ ఏరియాలో ఉంటుంది కానీ దేమతోనే మేము తోటలోనే కట్టేసుకున్నామండి. అయితే ఆ నైట్ ఇటు వచ్చేసి ఇక ఎలా జరిగిందండి, తెల్లరి కుదిరితే వచ్చేటప్పటికి ఇలా జరిగిందండి. మీరు ఇక్కడ స్థానికులు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు, మీకు గేదెలు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఎప్పుడైనా ఇటు సైడ్ పులి ఏమన్నా వచ్చిందా? లేదండి. ఒక అవగాహన ఉంటుంది కదా, ఈ పులి ఎటు నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చిందని భావిస్తున్నారు మీరు? పుల్లపాడు ఒడ్ల నుంచి వచ్చింది. పుల్లపాడు ఒడ్ల నుంచి తిన్నంగా వచ్చేసిందండి. కొత్తగూడెం బేస్లో అయినప్పటి వచ్చి ఈ దొడ్డిగాడు ఇలా జరిగిందండి. పుల్లపాడు కన్నా ముందు ఇంకా అది ఏ ప్రాంతం నుంచి వచ్చిందని మీరు భావిస్తున్నారు? పుల్లపాడు కంటే ఇది వరకు కోయిలగూడెం ఏరియాలో ఆవును తిందే అక్కడ తిన్నకాడ నుంచి ఇలాగ వచ్చేసిందని చెప్పారండి. చెప్తే కొత్తగూడానికి రామశంకర్ని మధ్యలో నుంచి జాడలు వెళ్ళినట్టు జాడలో చెప్పారండి. దాన్ని బట్టి అడుగులో చూస్తే అడుగులో జాడలు ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పారండి. అడుగులోకి ఎంటర్ అవ్వద్దని చాలామంది చెప్పారండి. ఇక అడుగులోకి వెళ్తలేదండి మేము కూడా. మీరు వచ్చేటప్పటికి మీ ఆవు దూడ అనేది లేదని శబ్దం వచ్చిందని మీ పులిని గమనించారా? చెప్పారండి, చెప్పిన మేము అది అడుగులోకి వెళ్తలేదండి. భయపడి చూసా మీరు విన్నానంటున్నారు కదా పులి శబ్దం, అది ఏ టైం పులి శబ్దం అది విన్నానంటున్నారు కదా మీరు, అరుపులు అవి ఏ టైంలో జరిగింది? దూడ అరుస్తుందండి, అరిచేస్తుందండి. అరుతుంది ఏంటని నేను కూర్చొని చూశానండి. కూర్చొని చూస్తే దూడ అరిచేస్తుందండి, వెళ్ళిపోతుందండి. అటు అరుపులను పట్టుకుంటే శబ్దం అయిపోతుంది, వెళ్ళిపోతుందండి. ఇక దాన్ని బట్టి పులినని వెంటనే చెట్టు ఎక్కేసానండి. పులి వచ్చిందని చెప్పారు కదా, ఇక ఆ భయంతోనే పులినని అరుచుకుంటే అటు వెళ్ళిపోతుందని. దూడ గేదె దగ్గర ఉండాలి కదా, దూడ తల్లి దగ్గర ఉండాలి, అటు వెళ్ళిపోతుందని పూలు పట్టుకెళ్ళిపోతుందని వెంటనే చెట్టు ఎక్కేసాను. అదేనండి, మాకు దూడలకి మళ్ళీ వచ్చి మాకు దూడ మీద ఏ హానికారం చేయకుండా మాకు కాపుదల ఏదైనా సెక్యూరిటీ ఏదైనా చేసి మాకు బోన్ లెస్మెంట్ అరేంజ్మెంట్ చేయాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.